transplantation. Advanced hair transplantation with natural hairline at Lana Clinic beside Kroma Jagityal Road, Karimnagar. Phone 9390830629. సో ఈరోజు సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని టీఆర్పీ పార్టీ నుంచి చాలా మంది నేతలు వచ్చి ఈరోజు కలెక్టర్ ప్రజావాణిలో ఒక వినతి పత్రం ఇచ్చారు. సో ఏంటి అవన్నీ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ ఈరోజు అసలు ప్రజావాణికి ఎందుకు రావడం జరిగింది, ఏమని కంప్లైంట్ ఇచ్చారు? కరీంనగర్ జిల్లాలో ఉన్న విద్యా సంస్థలు ఏవైతున్నాయో ప్రైవేట్ విద్యా సంస్థలు, స్కూళ్ళు కానీ, కళాశాలలు కానీ, డిగ్రీ కళాశాలలు కానీ, ఇంజనీరింగ్ కళాశాలలు కానీ అక్రమ పద్ధతిలో తల్లిదండ్రులను ముక్కుపిండి వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణ పైన ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సో అందులో భాగంగా మరొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే హోర్డింగ్లు అనేటి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం అనేది, మార్కులు అనేటి అసలు పబ్లిసిటీ చేరదు. కానీ విద్యార్థుల యొక్క ఫోటోలు, దాంతోపాటు వాళ్ళ కింద పేరు, వాళ్ళ మార్కులతో సహా పబ్లిసిటీ చేయడంతో అది చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉన్నది. సో తల్లిదండ్రులను ప్రలోభ పెట్టుకోవడానికి, తల్లిదండ్రులను లోబర్చుకోవడానికి చేస్తున్న ఈ విద్యా సంస్థల భాగోతం అని చెప్పేసి మాత్రం మేము గుర్తించినాము. సో దాన్ని నిబంధనలను ఉల్లంఘించి హోర్డింగ్లు పెట్టి తల్లిదండ్రులను లోబర్చుకొని అనవసరంగా వాళ్ళు ఫీజు ఓన్లీ అడ్మిషన్ ఫీజు 3000 4000 అని చెప్పేసి అడ్మిషన్ తీసుకొని సర్టిఫికెట్లు తీసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసి స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు అని చెప్పేసి లక్షలు దండుకుంటా ఉన్నారు. ఒకవేళ మాకు వద్దు సార్, మీ కాలేజీలో అడ్మిషన్ వద్దు సార్, మరి మీరు 3000 అడ్మిషన్ ఫీజు అంటే తీసుకున్నాం కదా అంటే వాళ్ళు తిరిగి మళ్ళీ సర్టిఫికెట్స్ తిరిగి ఇవ్వడం లేదు. సో ఆ కారణంగా తల్లిదండ్రులు ఇరుక్కపోయిన కారణంగా తప్పకుండా లక్షల ఫీజు కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము ఫీజుల నియంత్రణ చేయాలి అనే ప్రధాన అంశం పైన ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎట్లా స్పందించారు? 100% కలెక్టర్ గారు పూర్తిగా స్పందించి తప్పకుండా మేము విద్యా సంస్థల పైన చర్యలు తీసుకుంటామని చెప్పి మాత్రం చెప్తా ఉన్నారు. కానీ విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో పలుమార్లు మేము ఫోన్ చేసి ఇక్కడ ఉన్న హోర్డింగ్లు వాట్సాప్లలో పెట్టినా కూడా, మరి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోతే, వాట్సాప్లలో మెసేజ్లు పెట్టినా కూడా విద్యాశాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదు. సో ఆ దానిపైన కూడా మేము కలెక్టర్ గారికి పూర్తిగా తీసుకుపోయినాం, కలెక్టర్ గారి దృష్టికి. సో విద్యాశాఖ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ముద్ర నిద్ర నుంచి మేలుకోవాలని చెప్పేసి మాత్రం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఎలా స్పందించారు? ఇప్పుడు స్కూళ్ళు మొదలవుతున్నాయి కాబట్టి అధిక ఫీజులు, వడ్డీలు వసూలు చేస్తారు. ఒక్కొక్కరి దగ్గర 1,50,000 వసూలు చేస్తున్నారు సంవత్సరానికి. ఆ ఫీజులన్నీ తగ్గించుకోవాలి. మనకు రైట్ టు ఎడ్యుకేషన్ 2009లోనే వచ్చింది. అది మన కరీంనగర్ జిల్లాలో అమలు చేయాలి. దాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ విధంగా వాళ్ళు ఉపయోగించుకొని స్కూల్ యాజమాన్యాన్ని అడిగి ప్రశ్నించాలి. అది ప్రశ్నించినప్పుడే మనకు ఇది ఫీజుల దోపిడీ తగ్గుతుంది. సో చూస్తున్నారు కదా, ప్రైవేటు విద్యా సంస్థల అధిక దోపిడీ ఏదైతే ఉందో, ఫీజులు అధికంగా దోపిడీ చేస్తున్నారు, లక్షల్లో తీసుకుంటున్నారు. సో దాన్ని నియంత్రించాలి అని చెప్పేసి ఈరోజు టీఆర్పీ పార్టీ నుండి వీళ్ళందరూ కూడా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో అనవసరంగా హోర్డింగ్స్ పెడుతున్నారు, మార్క్స్ వేసి అంటూ కూడా ప్రచారాలు ఎక్కువ చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారు అంటూ కూడా వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విద్యాశాఖకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు అంటూ వాళ్ళ మీద కూడా ఈరోజు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. సో దానిపైన కూడా తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళు తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కలెక్టరేట్ ప్రజావాణి నుండి.